వెళ్ళాడు. ఆ తర్వాత దావీదు రాజు యొక్క వస్త్రములను తీసేసి పక్కన పెట్టి, అయ్యా ఇవి నాకు వాడుకోలేదు, నా చేత కాదు, దీంతో మాత్రం నేను వెళ్ళలేను. వెళ్ళేటప్పుడు త్రోవలో కొన్ని రాళ్ళు తీసుకున్నాడు, ఒక కట్టె పట్టుకున్నాడు. ఏంటండి? కొన్ని రాళ్ళు, ఒక కట్టె పట్టుకొని పోయాడు. వాళ్ళంత దూరంలో గోలియాతు కూడా ఉన్నాడు. హల్లెలూయా. గోలియాతు చూస్తున్నాడు, ఎవరైనా వస్తానారా అని. ఒకడు కనపడ్డాడు. ఏంటి? ఒకడు కనపడ్డాడు. బహుశా గోలియాతుకు అనుకునేటచ్చు, వీడు కట్టె పట్టుకొని వస్తున్నాడు, ఈయన గొర్రెనో లేకపోతే బహుశా ఏటివో వీనికి సంబంధించినవి ఏమన్నా మిస్ అయిపోయాయేమో, వాటిని తోలుకుంటూ వస్తున్నాడేమో అనుకుని కూడా అనుకుంటే. ఎందుకంటే ఆ పరిస్థితి ఎలా ఉంది? కర్ర పట్టుకొని ఎవరు కూడా కత్తితో పోరాడడానికి వెళ్ళరు కదండి. వెళ్తారా? హల్లెలూయా. వెళ్ళడానికైతే వెళ్తున్న సమయంలోనే అక్కడి నుంచి చూస్తున్నాడు. బహుశా దావీదు గోలియాతుకు సగం హైట్ కూడా ఉన్నాడో లేడో కూడా మనము చెప్పలేని పరిస్థితి. అతని యొక్క భుజముల దగ్గరకో నడుము దగ్గరకో వచ్చా. ఎందుకంటే వాడు 10 అడుగులు ఉన్నాడు హైట్. వాడు ఎన్ని అడుగులు? సాధారణంగా 15 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళు ఒక 5 అడుగులు ఉంటారు. 21, 22 వచ్చేసరికి 6 అడుగులు 6.5 అడుగు పెరుగుతారు అనుకుందాం. అవునా కాదా? ఆలోచించండి. ఇప్పుడు ఎంత ఉన్నాడు వాడు? 10 అడుగులు ఉన్నాడు. వాడు ఇట్లా చూడాలి, దావీదు ఇట్లా చూడాలి. ఎట్లా చూసుకున్నా కూడా అవకాశమే లేదు. ఏ అవకాశము లేదు. జయించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదండి. వాని ఊహలలో, గోలియాతు ఊహలలో కూడా ఎవరు రా నువ్వు అని అంటే, నిన్ను చంపడానికి వచ్చా, నన్ను చంపడానికి వచ్చావా? హల్లెలూయా. ఏం తీసుకొని వచ్చావరా? రాళ్ళు కొన్ని, కర్ర ఒకటి. రాళ్ళ గురించి కర్ర ఒకటి తీసుకొని, కనపడేది అదే కదా. కట్టె తీసుకొని వచ్చావా? నన్ను చూడు, నా హైట్ చూడు, నా వెయిట్ చూడు. హల్లెలూయా. కుక్కని అనుకున్నావారా నన్ను? హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో కొన్ని సందర్భాలు మన జీవితాల పరిస్థితులతో ఇలాగనే మాట్లాడతాయి. మనకు ఎదురయ్యేటువంటి సంఘటనలు, యుద్ధములు, పోరాటములు మన శక్తికి మించినవి, మన బలానికి మించినవి, మన చేత కాదు. మనము ఎంత ప్రయత్నించినా కూడా, మన సామర్థ్యము చేత ఎంత ప్రయత్నించినా కూడా వాటిని మనం జయించలేము. హల్లెలూయా. ఉన్నటువంటి శత్రువుకు ధనం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్ పవర్ ఉండొచ్చు, లీగల్ పవర్ ఉండొచ్చు, మనీ పవర్ ఉండొచ్చు, నీకంటే ఎన్నో 100 రెట్లు అధికంగా కూడా ఉండవచ్చు. అట్లాంటి పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితాలలో ఎదురవనే పరిస్థితులు అటువంటి పరిస్థితులు రావు అని చెప్పడానికి వీలు లేదు. హల్లెలూయా. కానీ దావీదు చేసినటువంటి పని ఒక్కటేనండి, తనని తాను అతను చూసుకోలేదు, దేవుని వైపున చూస్తున్నాడు. ఆమేన్. నేర్చుకోవాలి ఒక సత్యాన్ని. మనము చూడాల్సినది పక్కన వాళ్ళ వైపున కాదు, మనము చూడాల్సిందేది మన వైపున కూడా కాదు. డోంట్ కంపేర్. నిన్ను నీతో కూడా నువ్వు పోల్చుకోవద్దు. నిన్ను నీతో పోల్చుకున్నట్లయితే, నీ ఎదుట నిలబడినటువంటి శత్రువు అతి భయంకరుడైనప్పుడు నిన్ను నీవు చూసుకున్నట్లయితే ఆ యొక్క యుద్ధములో ఓటమి తప్పదు. ఆ పరిస్థితులలో నష్టపోతావు, ఆవేదనకు గురి చెందుతావు, లేకపోతే నిరుత్సాహపడిపోతావు. ఓటమి తప్పక జరుగుతుంది. ఎందుకంటే నిన్ను నీవు చూసుకొనకూడదు. బైబిల్ అంటుంది, ఇర్మియాలో ఉంటున్నది, మనుష్యులను ఆధారం చేసుకుని వాడు శాపగ్రస్తుడు. మనము ఆశీర్వాదములు శాపముల అంశంలో ఒక మాటను చెప్పుకున్నాం కదా. దేవునిని తప్ప మనుషులను ఆధారం చేసి తనను తాను ఆధారం చేసుకుని వాడు కూడా శాపగ్రస్తుడే. నాకే బలం ఉంది. కొంతమంది అంటుంటారు, నేను కాబట్టి ఆ పని చేశా, నేను కాబట్టి మాట్లాడగలిగా, నేను కాబట్టి అది జరిగింది, నేను అక్కడ ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. ఆ మాట అన్నప్పుడల్లా నాకు భలే బాధ వేస్తుంది. లోపల నవ్వుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి. నువ్వు కాబట్టి కాదండి, నేను కాదు, నువ్వు కాదు, క్రీస్తే. హల్లెలూయా. బ్రతుకుడ క్రీస్తే. లాభమైనా నష్టమైనా ఏదైనా కూడా క్రీస్తు కొరకే. హల్లెలూయా. నేను కాదు అనుకుంటూ ఉంటే దేవుడే నువ్వే అని అనేకులకు కనబడే విధముగా దేవుడు నిన్ను హెచ్చించేటువంటి వాడు. దావీదు అంటున్నాడు, గోలియాతు అంటున్నాడు, నీ దేవతలను, నీ దేవులను నేను శపిస్తుంటున్నాను. గోలియాతు అంటున్నాడు, నిన్ను శపిస్తాను, ఈ రోజు నిన్ను వదిలిపెట్టానని గోలియాతు అంటే, దావీదు కూడా అంటున్నాడు, అరే నువ్వు నా దేవతలను శపిస్తూ, నా దేవుని శపిస్తూ వచ్చావు, నేనైతే చెబుతున్నాను, నా దేవుని నామమును బట్టి నేను వస్తున్నాను, నా దేవుని నామాన్ని నేను ఆధారం చేసుకుంటున్నా. మనము ఆధారపడవలసినది దేవుని పైననే, ఇక వేరే ఏది లేదు.